ఈ రోజు మనం హైదరాబాద్ నాంపల్లి దగ్గర ఉన్న ఫారెన్సిక్ సైన్స్ లాబొరేటరీ దగ్గర అవుతున్నాం. అయితే శనివారం రోజు జరిగిన ఫైర్ యాక్సిడెంట్ గురించి మనం అందరం చూసాం. ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. అయితే ఆ రోజు 5కి పైగా ఫైర్ ఇంజన్స్ అయితే పిలిచారు. ఈ మంటలు ఆర్పడానికి అయితే 2 గంటల సమయం అయితే వాళ్ళకి పట్టిందంట. సో ఇన్సిడెంట్ పైన పొలిటికల్ పార్టీస్ ఏమో ఒకరిపైన ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ ని చూస్తేనేమో ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవిడెన్స్ ని తప్పుదావ పట్టించడానికి ఈ యాక్సిడెంట్ ని జరిపించారు బీఆర్ఎస్ వాళ్ళు అంటూ కాంగ్రెస్ చెప్తుంటే, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళేమో ఓట్ ఫర్ నోట్ కేసుని తప్పించడానికి, ఆ ఎవిడెన్స్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆ ఎవిడెన్స్ దొరకకుండా చేయడానికి ఇలా చేశారు అంటూ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని అంటున్నారు. అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది? కానీ ఇక్కడ అఫీషియల్స్ని అడుగుతుంటే మాత్రం షార్ట్ సర్క్యూట్ అయ్యి దానివల్ల ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అంటూ వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి? అండ్ ఎఫ్ఎస్ఎల్ అఫీషియల్ సికా గోయల్ గారు మాత్రం అవన్నిటికీ దీనికి ఎలాంటి సంబంధం లేదు, మేమైతే చాలా జాగ్రత్తగా ఎవిడెన్స్ అన్నిటిని దాచిపెట్టాం, ఈ ఫోన్ ట్యాపింగ్ కేస్, ఓట్ ఫర్ నోట్ అండ్ ఇంకా ఇలాంటివి కాకుండా పెద్ద పెద్ద క్రైమ్స్ అండ్ డిఎన్ఏ శాంపిల్స్ కూడా మేము చాలా జాగ్రత్తగా వేరే దగ్గర అయితే దాచిపెట్టాం, ఇక్కడ ఆ డేటా అయితే లేదు అంటూ తను చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ ఇవన్నీ నిజమేనంటారా? పోలీసులు అయితే ఈ కేసుని రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అయితే ఈ కేసు ఇంకా కొలిక్కి అయితే రాలేదు. మరి దీనిపైన ఎలాంటి అప్డేట్స్ వస్తాయో, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి నిజాలు బయటపడతాయో అండ్ పార్టీస్ దీనిపైన ఎలా రెస్పాండ్ అవుతాయో మనమైతే వేచి చూడాలి. అండ్ దిస్ ఇస్ అనుపమ ఫ్రమ్ వ్యూహం మీడియా సైనింగ్ ఆఫ్.